श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थ भगवत्पादाचार्यगुरुभ्यो नमः श्रीवेदव्यासाय नमः हरिः ओम् श्रीवेदान्तमहाचलं हि परितः संयोज्य सूत्राहिपं सद्वातागमपोषितात्महृदयं तत्पूर्वपक्षासुरैः सिद्धान्तोक्तिसुरेश्वरैश्च मतितः यः कृष्णदुग्धाम्बुधिः स्वीयानाममृतं प्रयच्छति समां पायाद्गुणोद्यन्मणिः सच्छास्त्रोदितवर्त्मना पदमिदं ध्यायन्मदङ्काङ्कितो मन्मन्त्रं जपशास्त्रं पदमतो दास्यामि भाग्यैः सह तत्तत्त्वान्यपि बोधयामि तदनुप्राप्यो मदङ्ग्रिर्भवेदित्याघोषयतीव यः करचयैस्तं वाजिवक्त्रं भजे श्रये हयमुखं काव्यमार्किकसमाप्तये सरागयोगिपूवोक्त स्तोत्रतोत्रवशं महः सिञ्जन्नोपरशोभिपादकमलां मन्दस्मितोद्यन्मुखीं कञ्जाक्षीं कुचभारभैरविलसां मध्याङ्कणत्कङ्कणाम् शम्भाद्यैः परिसेवितां सुवसनां जाम्बूनदालङ्कृताम् अम्बां तां प्रणतोऽस्मि कृष्णरमणीं लम्बालकां रुक्मिणीं सत्सङ्गमानससरोवरमध्यवर्ती कृष्णाङ्घ्रिचारुकमलार्पितचित्तवृत्तिः शास्त्रादिमञ्जुपदरञ्जितरम्यसंसत् आस्माकहृत्सरसिजेस्तु समद्वहंसः ताटङ्कद्वयशोभिकर्णयुगलं भ्राजद्दया वीक्षणं पूर्णेन्दुद्युतिविद्रुमाधररुचा व्यामिश्रमन्दस्मितम् ईषत्कुञ्चितकुन्तलं सतिलकं नासोल्लसन्नोक्तिकं भूयात् कूर्मसदृक्षगण्डयुगलं वाणीमुखं श्रेयसे नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि मिथ्यासिद्धान्तदुर्ध्वान्तविध्वंसनविचक्षणः जयतीर्थाख्यतरणे भासतान्नो हृदम्बरे कामधेनुर्यथा पूर्वं सर्वाभीष्टफलप्रदः तथा कलौ वादिराज श्रीपादोऽभीष्टदः सताम् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिताखिलः सत्याधीशो तुमां निर्जिता शेषमायभूत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्थान् 50 वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदर्शपानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् భగవంతుడు తాను దుష్ట సంహారాన్ని చేస్తూ అనేక దానవులను సంహారం చేస్తూ భగవంతుడు ప్రలంబాసుర వ్యోమాసుర అన్నటువంటి ఇద్దరిని కూడా బలరామకృష్ణులు సంహారం చేస్తారు. గ్రీష్మే భాస్వతి చాపరాధ కృతే సంక్రుద్ధ ప్రలంబం హలి లీలాయ స్ఫలతో జగానమురజి వ్యోమం మయస్యాత్మజం యుక్తం తద్ది మనః ప్రియాంజనయితా సంతర్జయన్ స్వాన్ శిశూన్ తత్ప్రాప్తస్తశిలాదిహస్తలగుడైస్తప్తోపి యత్తాడయేత్. గ్రీష్మ ఋతువులో సూర్యుడి ప్రతాపాన్ని సహించినటువంటి బలరాముడు ఆటలాడుతూ ప్రలంబాసురుణ్ణి తాను సంహారం చేస్తాడు. అదేవిధంగా మురారి అయినటువంటి శ్రీకృష్ణుడు మయాసురుడి కుమారుడైనటువంటి వ్యోమాసురుణ్ణి తాను సంహారం చేస్తాడు. ఈ విధంగా వారిద్దరూ కూడా అసుర సంహారాన్ని చేస్తూ భూమి మీద వచ్చినటువంటి కార్యాన్ని భగవంతుడు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. తర్వాత శరదృతువు మొదలైనటువంటి ఋతువర్ణనన్ని కూడా చేస్తారు. మహాకావ్యంలో అవన్నీ కూడా కావాలి. సముద్ర వర్ణన, సూర్యోదయం, చంద్రోదయం, నానా విధమైనటువంటి వర్ణనలను చేస్తారు. ప్రధానంగా కథాభాగాన్ని మనం చూసుకుంటూ వెళదాం. అదే హేమంత ఋతువులోనే కాత్యాయని వ్రతము అని ఒక వ్రతాన్ని
పెళ్లి కానటువంటి వారు చేస్తారు. అంటే చిన్న 8 నుండి 12, 13 సంవత్సరాల లోపల ఆ వ్రతాన్ని సంపూర్తి చేయాలి. 5 సంవత్సరాలు దాన్ని చేస్తారు. ఆ విధంగా చేసేటువంటి వారు పతిం వశీకర్తుమయం హి కాల ఇతీవ కృష్ణం పతిమాప్తు కామాః వ్రతం వితేను కిల గోపకన్యా వితర్క్య తస్యా సమధామ ధన్యాః. ఆ గోపికా స్త్రీలు వారు ఈ విధంగా కాత్యాయని వ్రతాన్ని చేయాలి. కాత్యాయని అంటే సాక్షాత్ దుర్గాదేవి. కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలి అని వారు కృష్ణుణ్ణి పూజ చేయలేదు. కృష్ణుని భార్య అయినటువంటి లక్ష్మిని, అమ్మవారిని పూజ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళు సవతిగా వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళాలి అంటే మొదట వివాహం చేసుకున్నటువంటి లక్ష్మీ అనుమతి వీరికి కావాలి అన్నటువంటి ఒక ఆ కవి ఉత్ప్రేక్షను చేస్తారు. పుమాంసం అభ్యర్చయితుం సలజ్జాహ. కృష్ణుణ్ణి అర్చన చేయాలి అంటే వారికి సిగ్గుగా ఉన్నది. అందువల్ల సమాంతరంగా వర్ణవర్ణిని సహోదరిం శ్రీ రమణస్య దుర్గాదేవిని వారు అర్చన చేస్తారు. చేస్తూ ఉన్నప్పుడు నానా విధమైనటువంటి ధూపదీప నైవేద్యాదులు, తాంబూలము అన్నీ కూడా, పుష్పార్చన మొదలైనటువంటివి అన్నీ కూడా చేసి దుర్గాదేవిని సంతోషపరుస్తారు. దాని ద్వారా భగవంతుడిని పతిగా ఇవ్వమని చెప్పేసి ఆ గోపికా స్త్రీలందరూ కూడా ప్రార్థన చేస్తారు. అది వారు చేసేటువంటిది తప్పుగా ఉన్నది. ఎందువల్ల అంటే వారు వివస్త్రులుగా చేస్తూ ఉంటారు. అది ఆ విధమైనటువంటి స్నానం చేసేటప్పుడు వివస్త్రులుగా చేయరాదు అన్నటువంటి సందేశాన్ని భాగవతం ఇస్తుంది. దానికి అనుగుణంగా మీరు వస్త్ర సహితంగానే స్నానాదులను చేసి వ్రతాన్ని చేయండి అని చెప్పేసి భగవంతుడు వారికి ఆదేశించి వారి వస్త్రాలన్నింటినీ కూడా భగవంతుడు స్వీకరించి ఉంటాడు. మళ్ళీ దాన్ని తిరిగి వారికే ఇచ్చేస్తాడు. తరువాత వనంలో సంచరిస్తూ ఉన్నప్పుడు గోపాలకులకు చాలా ఆకలి వేస్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళు కృష్ణుడిని అడుగుతారు. ఇక్కడే యజ్ఞం చేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు, అక్కడికి వెళ్ళి మీరు అడగండి అన్న వెంటనే వాళ్ళందరూ తమకు ఆకలి వేసినా కూడా కృష్ణుడికి కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేస్తారు. చేస్తే వాళ్ళు అంటారు, ఇది ఇంకా యజ్ఞం పూర్తవ్వలేదు అని బ్రాహ్మణులు అంటారు. దానికి కూడా ఒక ఉత్ప్రేక్షణ చేస్తారు. మా యజ్ఞంలో కృష్ణుడు వచ్చి ఎక్కడ భోంచేస్తాడు, అందువల్ల మేము ఇవ్వము అని చెప్పేసి చెబుతారు. సరే తిరిగి వచ్చి కృష్ణ ఇక మేము వెళ్ళలేము, వాళ్ళు ఇవ్వనంటూ ఉన్నారు అని. వంట ఎవరు చేస్తున్నారు? విప్రపత్నులు, విప్రుడి ఆ విప్రవృంద వారి భార్యలు చేస్తూ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి అడగండి వారు ఇస్తారు అని చెప్పేసి. విప్రాంగనా స్వప్రభవే ప్రహృష్ట ప్రతప్య సర్తిర్దది పాయసాది. నానా విధమైనటువంటి పాయసాది భక్షభోజ్యాలను అన్నిటినీ కూడా వారు తీసుకుని వెళ్ళి కృష్ణుడికి కృష్ణార్పణమని సమర్పణ చేస్తారు. వారి యొక్క భక్తికి మెచ్చి స్వీకరిస్తాడు భగవంతుడు. ఆ బ్రాహ్మణులకు మాత్రం తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో మేము తప్పు చేశాము అని చెప్పేసి వెళ్ళి కృష్ణుణ్ణి శరణాగతిని కోరుతారు అన్నటువంటి అంశం చెబుతూ ఇక్కడ భగవంతుడు తాను అన్నాన్ని స్వీకరించాడు. ఈ అన్నం యొక్క రుచిని చూశాడో ఏమో అన్నట్టుగా మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంద్రయాగాన్ని తలపెడతారు, గోపాలకులందరూ కూడా. ఎందుకు అంటే మేం గోపాలకులం, గోవులే మాకు ఆధారం. ఆ గోవులకు సస్య సంపద ఆధారం. అది కావాలి అంటే వర్షం కురవాలి, వర్షం కావాలి అంటే ఇంద్రుణ్ణి మనం ప్రసన్నీకరించుకోవాలి. అందువల్ల ఇంద్రయాగాన్ని మేము మహేంద్రయాగాన్ని తలపెట్టాము అన్నప్పుడు కృష్ణుడు అంటాడు, సర్వథా మీరు ఆ ఇంద్రయాగాన్ని చేయడం వీల్లేదు. ఎందుకు అంటే ఆ గోవర్ధనుడి అనుగ్రహం వల్ల, ఆ పర్వతం యొక్క అనుగ్రహం వల్ల మనకు వర్షాలన్నీ కురుస్తాయి. దాని అద్రి ప్రాంతంలోనే, పర్వత ప్రాంతంలోనే అక్కడ కింద మేమున్నాము, అందువల్ల పర్వతాన్నే పూజించండి. అలా ఎలా కుదురుతుంది? లేదు, మీరిచ్చిన నైవేద్యం ఇంద్రుడు తింటాడా? లేదు కదా, అదే ఆ పర్వతం తింటుంది అని భగవంతుడు అంటాడు. అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ గిరి ప్రదక్షిణను చేసి వెళ్ళి ఆహారాదులను సమర్పణ చేస్తే పర్వతంలో ఉండి కృష్ణుడే ఒక రూపంతో ఆహారాన్ని అంతా కూడా స్వీకరిస్తాడు.
ప్రదక్షిణీకృత్య గిరిం స్వవర్గైర్ముదార్పితం పర్వతరూపధారి బలించ కృష్ణ శతమన్యుర్వివర్ధనో సా ఉరరీచకార. శతమన్యు దేవేంద్రుడు, అతడికి మన్యును కోపాన్ని పెంచుతూ ఉన్నట్టుగా భగవంతుడు పర్వత రూపంలో వచ్చి వారు పెట్టినటువంటి నైవేద్యాన్ని అంతా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. ఎంత నైవేద్యం పెట్టినా అంతా స్వీకరిస్తాడు భగవంతుడు. వారికి అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు దేవేంద్రుడు తాను మేఘాలను ఆదేశిస్తాడు, వెళ్ళి వర్షం కురవాలి అని చెప్పేసి. సహస్ర నేత్రోపి న సకృష్ణ సత్వం మనాగ విజ్ఞాయ దిదేశ మేఘాన్ ప్రవర్షణార్థం నిగమైక విద్యే కిమక్షి బాహుల్యముపైతి కృత్యం. ఇంద్రుడికి సహస్రనేత్ర అని పేరు. ఆ విధంగా 1000 కన్నులున్నా కూడాను భగవంతుడి మహిమను తెలుసుకోలేకపోయాడు. ఎందువల్ల అంటే అసురావేశం వల్ల. మహానుభావులే, సామాన్యులేం కాదు. దేవేంద్రుడు అంటే పైనుండి 7వ కక్షలో వచ్చేటువంటి ముల్లోకాలకు అధిపతి అయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి అసురావేశం ఉన్నది. అందువల్ల కృష్ణుణ్ణి తెలుసుకోలేకపోయాడు. ఎందువల్ల 1000 కళ్ళున్నాయి కదా చూడలేదా అంటే భగవంతుడిని చూడడానికి ప్రాకృతమైనటువంటి కళ్ళు సరిపోవు. ఎందువల్ల అంటే నిగమైక వేద్యుడు భగవంతుడు. వేదశాస్త్రముల ద్వారానే తెలుసుకోవాలి తప్ప ఈ కిమక్షిబాహుల్యం ఉపైతి కృత్యం. అక్షిబాహుల్యం ఏం చేస్తుంది? ఏమీ ప్రయోజనం లేదు. సరే అని ఇంద్రుడు సాంవర్తక ఆ మేఘ సమూహానికి తాను ఆదేశిస్తాడు. ఆదేశించిన వెంటనే అవన్నీ కూడా మేఘములన్నీ కూడా వచ్చి వర్షాలను కురిపిస్తూ ఉన్నాయి. శతక్రతౌ వర్షతి వాసుదేవ గిరిం సముద్రత్య బభూవ తూష్ణీం. భగవంతుడు ఆ గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో లేపి అందరూ కూడా వచ్చి ఇక్కడే ఆశ్రయాన్ని పొందండి అని చెప్పాడు. చాలా అద్భుతంగా ఈ చిన్న పిల్లవాడు ఇతడేం మమ్మల్ని రక్షిస్తాడు అన్నటువంటి ఒక సందేహం వారికి ఉండేది. ఇంత వర్షం వస్తే కొంతమంది అన్నారు, ఆ దేవేంద్రుడు కోపగించుకున్నాడు, ఇప్పుడేం చేస్తావు కృష్ణ? ఈ వర్షం నుండి మనల్ని రక్షించేవారెవరు అని అడిగిన వెంటనే అదే పర్వతాన్ని, ఏ పర్వతంలో ఉండి తాను ఆహారాన్ని స్వీకరించాడో అదే పర్వతాన్ని భగవంతుడు తన చిటికెన వేలితో ఎత్తి తాను గిరిం సముద్రత్య బభూవ తూష్ణీం జహీర్షుభి శ్వాసమ శత్రు శౌర్యం తదాద్య యుద్ధరణం హి కార్యం. శత్రువు యొక్క శౌర్యాన్ని కించపరచాలి, దాన్ని తృణీకరించాలి, తక్కువ చేయాలి అని అంటే మాత్రం అతడి శత్రువు ఎవరున్నారో అతడిని పైకెత్తాలి అన్నటువంటిది కృష్ణుడు చూపించినటువంటి లోకరీతి. ఇప్పుడు ఇంద్రుడు పరాభవాన్ని పొందాలి, ఇంద్రుడు ఓడిపోవాలి. దానికి ఏం చేయాలి అంటే ఇంద్రుడి శత్రువులు ఎవరు అంటే పర్వతములు. ఎందుకు అంటే వెనుకటికి పర్వతములకు రెక్కలుండేవి, పురాణాల్లో ప్రసిద్ధమైనటువంటిది. దాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఛేదిస్తాడు. అంటే పర్వతాలు ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్ళేవి, దానివల్ల జనులకు ఇబ్బంది అని చెప్పేసి ఆ రెక్కలనన్నిటినీ, అందువల్ల పర్వతాలకు వైరి అయ్యాడు. ఇప్పుడు తనకు వైరి అయినటువంటి ఆ ఇంద్రుణ్ణి భగవంతుడు జయించాలి అంటే అతడి శత్రువు ఎవరో ఆ పర్వతాన్ని భగవంతుడు పైకి ఎత్తి నీకంటే ఇతడు గొప్పవాడు అని చెప్పేసి చూపిస్తూ ఆ విధంగా చేశాడు. గోవర్ధనానికి కూడా ఒక విధంగా బుద్ధిని కలిగించాడు. ఎందుకు అంటే వాటికి భూభృత్ అని పిలుస్తారు, భూధర అని. ఎందుకంటే భూమిని ధారణ చేస్తాయని. భూమి 2 వైపులా పర్వతాలు ఉంటాయి, ఆ పర్వతాలు భూమిని సమంగా ఉండేట్టుగా చేస్తాయి అని చెప్పేసి భూధర అని పర్వతాలకు పేరు. కానీ సమగ్రమైనటువంటి విశ్వాన్ని ధరించినటువంటి వాడిని నేనుండగా నీవేం భూధరము అని పర్వతాన్ని కూడా భగవంతుడు శాసించినట్టుగా ఉన్నది. ఈ విధంగా భగవంతుడు చేశాడు. ఆ పర్వతం ఎలా కనిపించింది అంటే ఒకసారి తపస్వి వలె కనిపించింది. ఎందుకు అంటే అంత వర్షం కురుస్తున్నా కూడా మధ్యలో కృష్ణుణ్ణి ధారణ చేసి పర్వతం తాను కృష్ణ ధ్యానంలో మునిగిపోయింది. అందువల్ల తపస్వి వలె తాను ఉన్నది. అదేవిధంగా అనేక మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ పర్వతాన్ని చూసి తమకు రక్షణ కల్పించింది అని కొంతమంది, తమ గోవులకు రక్షణ కల్పించింది అని కొంతమంది, ఈ విధంగా
ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పర్వతాన్ని చూస్తూ ఉన్నారు. సరే, అది ఒక మల్ల యుద్ధం తర్వాత కృష్ణుడు చేసేవాడు ఉన్నాడు, చాణూర ముష్టిక మొదలైనటువంటి కంసభృత్యులతో. దానికి పూర్వరంగంగా మల్ల యోద్ధ వారు ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద బండరాళ్లను తీసి తమ శక్తి ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ కృష్ణుడు తాను శక్తి ప్రదర్శన చేయడానికి గోవర్ధనాన్ని ఎత్తినట్టుగా అనిపిస్తూ ఉన్నది. అది కృష్ణుడి చేతిలో మందర పర్వతం వలె కనిపిస్తూ ఉన్నది. కృష్ణధృత సుర విస్మయకారి విస్తృత పుష్కర మధ్యగతార్ధ సింధు కబంధు సముద్ధృత భాస్వత్ మందర కాంతి మచూచు రదద్రిహి. దేవతలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అతి విస్తారమైనటువంటి, మధ్యలో కాస్త తడిసిపోయింది అటువంటి ఆ ఆ పర్వతం, అది సముద్రం నుండి పైకి తీసుకొచ్చినటువంటి మేరు పర్వతం వలె కనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి, జనులందరికీ కూడా మమ్మల్ని రక్షణ చేస్తూ ఉన్నాడు ఇంత ప్రవాహంలో కూడా అని చెప్పేసి, మనకందరికీ కూడా ఈ కృష్ణుడు ఒక నావ వలె, నీరు విపరీతంగా ఉన్నప్పుడు మనల్ని రక్షించేది నావనే, పడవ. ఆ విధంగా పడవ వలె కృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు అని. కేవలం మానవులకు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులకు అందరికీ కూడా భగవంతుడు రక్షణ కల్పించి సకల జగద్ రక్షకుడు అన్నటువంటి తన మాటను భగవంతుడు చూపిస్తూ ఉన్నాడు. గోవర్ధన పర్వతానికి ఎక్కడ లేనటువంటి సంతోషం కలిగింది, కృష్ణుడు తనను ఉద్ధరించాడు అని చెప్పేసి. ఈ విధంగా అక్కడ ఒక సమస్యాపూర్తి ఉన్నది. అదేమిటి అంటే శిశోక్కరే హస్తి సహస్రమస్తి అని ఒక సమస్య. కవులకు సమస్యాపూర్తి చేయాలి అని చెప్పేసి ఈ అవధాన ప్రక్రియలో మీరందరూ కూడా వినే ఉంటారు. ఒక సమస్యనిచ్చి దాన్ని పూర్తి చేయమని చెబుతారు. అదేమిటి అంటే శిశోక్కరే హస్తి సహస్రమస్తి, శిశువు చేతిలో 1000 ఏనుగులు అని. నిజంగా ఇది వినడానికి చాలా విచిత్రమైనటువంటి సమస్య. ఏనుగంటే అంత పెద్దది, అది ఒకరి చేతిలో ఎలా ఉంటుంది? ఒకరి చేతిలో ఒక ఏనుగే కష్టము అన్నటువంటిది 1000 ఏనుగులు ఎలా అన్నటువంటి సమస్య అందరికీ వస్తుంది. కానీ ఎప్పుడైతే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించాడో అప్పుడు అందరికీ కూడా ఈ సమస్య చాలా సులభమైపోయింది. ఎందుకు అంటే సపర్యటత్ కుంజరపుంజ శోభం ధరం యదా శ్రీపతిరుద్ధధార తదా సమస్యాం పరిపూరయంతి శిశోఃకరే హస్తి సహస్రమస్తి. ఆ పర్వతంలో అనేక ప్రాణులు, వేల ప్రాణులు, పక్షులు అన్ని కూడా ఉన్నాయి. సుమారు వేల సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయి. ఆ ఏనుగులన్నీ కూడా పర్వతంలో ఉన్నాయి. పర్వతాన్ని కృష్ణుడు ఒక చేతితో ఎత్తినప్పుడు అప్పుడు శిశోఃకరే, శిశువు అయినటువంటి శ్రీకృష్ణుడి చేతిలో హస్తి సహస్రమస్తి అన్నటువంటిది అత్యంత సులభంగా పూరించవచ్చు అన్నటువంటిది కవులకు కూడా తెలిసింది. తర్వాత ఈ గోవర్ధన ఉద్ధరణ ఫలశ్రుతి ఏమిటి అంటే ధారానైవ పయోముచాం యదుపతే ప్రేమాశ్రు ధారా పరం స్వానాంనాపి చ గర్జితం స్తుతికృతం సిద్ధేశ్వరాణం ధ్వనిః విద్యున్నామర నర్తకీక రచయాలంకార కాంతి ప్రభో నో వాయుస్వర వృష్ట పుష్ప సహగా నల్పాలి పక్షైర్మరుత ధారానైవ పయోముచాం. మేఘాలు, కృష్ణుడు ఎవరినో పంపించాడు, ఇంకా వర్షం కురుస్తుందా? లోపల బయట వర్షం కురిసింది కూడా, అంత పెద్దది పర్వతం అది. ఆ పర్వతం ఇంకా ఇక్కడ బయట వర్షం కురుస్తుందా, వెళ్ళి చూసుకొని రా అంటే అది చూసుకొని వచ్చినటువంటి వ్యక్తి తాను చెబుతూ ఉన్నాడు, ధారానైవ పయోముచాం, మేఘాలు వర్షాన్ని కురిపించడం లేదు. యదుపతే ప్రేమాశ్రు ధారాపరం, కేవలం ఇప్పుడున్నటువంటిది నీ భక్తుల యొక్క ప్రేమధార, ఇంత మమ్మల్ని అందరినీ కరుణించి రక్షించావు అని చెప్పేసి నీ భక్తుల కళ్ళ నుండి ప్రేమధార, స్నేహంతో కూడినటువంటి ఆనందాశ్రువులు మాత్రమే, ఆ జలధార లేదు, ఈ జలధార ఉన్నది. మేఘములు కూడా గర్జించడం లేదు. ఇక కేవలం
నీ భక్తులు దేవతలు ఎవరైతే ఉన్నారో వారి స్తోత్రం మాత్రమే వినిపిస్తుంది, మేఘ గర్జనం అన్నటువంటిది లేదు. ఇక్కడ దేవతా స్త్రీలందరూ కూడా ఆ మేఘముల వర్షం కురిచేటప్పుడు మెరుపులు వస్తాయి. ఆ మెరుపులేవి కూడా ఇప్పుడు లేవు. ఇప్పుడున్నది కేవలం అప్సరా స్త్రీలు తాము నర్తన చేస్తూ ఉంటే ఆ కాంతి మాత్రమే ఉన్నది. ఇప్పుడు గాలి కూడా లేదు. దేవతలు పుష్పవృష్టిని చేస్తే దాని కొరకు ఈ మధుకరాలన్నీ కూడా వచ్చాయి. ఆ మధుకరాలు అవి జుమ్ అని వస్తూ ఉంటే దాని గాలి ఉన్నది, మాత్రం బయట గాలి లేదు. అంటే వర్షం అంతా కూడా ఇప్పుడు ఆగిపోయింది. నిజంగా నీ ఆకాశం నీలంగా ఉంది అని అంటారు. ఆకాశంలో ఏ వర్ణములు లేవు, కానీ కవితా లోకంలో ఆకాశం నీలవర్ణంలో ఉంది. ఇప్పుడు ఆకాశం నీలవర్ణంలో లేదు. ఆ నైల్యం అంతా కూడా తాను తప్పు చేశాను అన్నటువంటి భావంలో ఉన్నటువంటి ఇంద్రుడిలో ఆ నైల్యం ఉన్నది. ఎక్కడా కూడా మేఘములు లేవు. దేవతల విమానములే మేఘముల వలె వచ్చి నిన్ను స్తోత్రం చేస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా దిక్కులు, ఏ దిక్కుల్లో కూడా చీకటి లేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే నిన్ను మనిషిగా భావించారో వారి ముఖంలో ఆ అంధకారం ఉన్నది. నీ యందు సాక్షాత్తు భగవంతుడు అన్నటువంటి భావన అందరికీ కలిగింది అని చెప్పిన వెంటనే భగవంతుడు మళ్ళీ తాను వృందావనానికి వెళతాడు. ఇంద్రుడు వచ్చి సాక్షాత్తు కామధేను యొక్క పాలను తీసుకువచ్చి భగవంతుడికి అభిషేకం చేసి నా తప్పును క్షమించమని ప్రార్థన చేస్తాడు. తరువాత ఒకానొక సందర్భంలో బధ్వాని నాయకిల నందక నంద మకాల వారి మధ్య ప్రవిష్టమనుగ సలిలేశ్వరస్య. ఒకసారి ద్వాదశి నాడు రాత్రి సందర్భంలో, అంటే మధ్యరాత్రి సందర్భంలో యమునా నదికి స్నానానికి వెళ్ళిపోతాడు నందుడు. అప్పుడు వరుణ భృత్యుడు ఒకడు వచ్చి ఆ నందుడిని అపహారం చేసుకుని వరుణలోకానికి వెళతాడు. కృష్ణుడు తన వారితో కలిసి వెళ్ళి వరుణుడి దగ్గర పూజను స్వీకరించి నందగోపుణ్ణి విముక్తుణ్ణి చేస్తాడు అని చెప్పేసి తర్వాత సూర్యాస్తమయ వర్ణనను చేస్తూ చంద్రోదయాన్ని కూడా వర్ణన చేస్తారు. ఈ విధంగా చేసి తర్వాత సర్గోపసంహారాన్ని చేస్తారు. అదే కాస్త ఎక్కువగా వర్ణన ఉన్నది. తర్వాత కృష్ణుడు వేణుగానాన్ని చేయడానికి సిద్ధమవుతాడు. వ్యాకీర్ణ కామ ఇవతైర్వివిధైర్విభావైరాకర్షయన్ రజవధూర్నిజ సంగ యోగ్యాః వేణుం క్రమేణ రణయన్ బహుతానగానామనగ్నమూలిరుదగాయదధీశ్వరోసౌ. ఈ గోపికా స్త్రీలందరూ కూడా తపస్సు చేసి కృష్ణుడి నానా విధమైనటువంటి హావభావాలను, కృష్ణుడి సంపర్కంలో తాము ఉండాలి అన్నటువంటి ప్రార్థనను చేసుకుని వచ్చినటువంటి వారు. అందువల్ల వారిని కూడా సంతోషపరచాలి, వారి తపస్సుకు తగినటువంటి ఫలాన్ని ఇవ్వాలి అని చెప్పేసి భగవంతుడు వేణుగానాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ వేణుగానాన్ని వింటూ ప్రపంచమే మైమరిచిపోతుంది. జలచర ప్రాణులు, ఖేచర ప్రాణులు, పశువులు, పక్షులు ప్రతి ఒక్కరూ ఆ వేణుగానానికి మైమరిచిపోతారు. ఇక మానవులైతే దానికి చెప్పనవసరమే లేదు. వారు అందరూ కూడా ముగ్ధులైపోయారు భగవంతుడి వేణుగానానికి అన్నటువంటి దాన్ని చెబుతారు. హృద్గం హృద్యనురంజయన్ సవయస సంహర్షయన్ కర్షయన్ గోపస్త్రీ హృదయం పశూన్ ఋషిగణాన్ నిశ్చేష్టయన్ స్పష్టయన్. నిజంగా ఋషి సమూహం అది కేవలం అధ్యాత్మ విద్యలో ఉంటుంది. కానీ ఇక్కడ ఆ వేణువాదన చేసేటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడి వేణుగానానికి అందరూ కూడా ముగ్ధులైపోయారు. అటువంటి వేణుగానం కృష్ణుడి వేణువు నుండి వస్తూ ఉన్నది. ఆ వేణుగానం కూడా అది అపూర్వమైనటువంటిది. ఎవరికి కూడా అటువంటి వేణుగానం చేయడం కుదరదు. ఎందువల్ల అంటే అక్కడ వేణువుగా ఉన్నటువంటిది సాక్షాత్ శ్రీదేవి లక్ష్మీదేవి. శ్రీదేవి వేణుమాశ్రిత్య రేమే కృష్ణ ముఖాంబుజే. చూడండి, భగవంతుడు ఉపయోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా లక్ష్మీ సాన్నిధ్యం ఉండవలసిందే.
అందువల్లనే పురంధరదాసుల వారు ఆ భగవంతుడిని లక్ష్మీదేవిని స్తోత్రం చేసేటప్పుడు చెబుతారు, ఛత్ర చామర వ్యజన పర్యంక పాత్ర రూపదల్లి అని చెబుతారు. ఈ వేణు భగవంతుడు ఇంతగా దాన్ని తన అధరముల దగ్గర పెట్టుకొని భగవంతుడు వేణుగానాన్ని చేయాలి అంటే ఆ వేణు ఏం పుణ్యం చేసింది అన్నటువంటి ప్రశ్న వస్తుంది. దానికి భాగవత తాత్పర్యంలో ఆ మధ్వాచార్యుల వారు ఈ మాటను చెబుతారు. దశమస్కంద తాత్పర్యంలో చెబుతారు, శ్రీదేవి వేణుమాశ్రిత్య రేమే కృష్ణ ముఖాంబుజే. లక్ష్మీదేవినే ఒక రూపంతో వేణుగా ఉండి వేణువులో లక్ష్మీదేవి సాన్నిధ్యం ఉన్నది, అందువల్ల భగవంతుడు దాన్ని దగ్గర తీసుకున్నాడు. వీళ్ళందరూ కూడా గోపికా స్త్రీలు కానీ తర్వాత 16,100 మందిని భగవంతుడు తాను వివాహం చేసుకుంటాడు. ఇవన్నీ కూడాను లక్ష్మీ సాన్నిధ్యం ఉన్నందువల్ల భగవంతుడు స్వీకరిస్తాడే తప్ప లక్ష్మీ సాన్నిధ్యం లేకపోతే భగవంతుడు ఎవరిని కూడా చూడడు. ఎందువల్ల అంటే భగవంతుడు ఆప్తకాముడు. లక్ష్మీదేవి కూడా నిజంగా భగవంతుడికి అవసరం లేదు అన్నటువంటిదే శాస్త్రములు చెప్పేటువంటి తత్వం. కానీ ఇక్కడ మనకు లోక దృష్టితో చూసినప్పుడు ఇదంతా కృష్ణుడు ఎలా చేస్తాడు అన్నటువంటి ఒక సందేహం కలుగుతుంది. దానికి శాస్త్రములు స్పష్టమైనటువంటి ఆదేశాన్ని ఇస్తాయి. తర్వాత వారందరూ కూడా వస్తే భగవంతుడు అంటాడు, మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. ఆ కృష్ణుడి విచిత్రమైనటువంటి వేణుగానానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి వచ్చింది అని చెబుతారు. భోజనం చేస్తూ ఆ చేతులు కడుక్కోకుండా ఒక గోపికాస్త్రీ అలాగే వచ్చేస్తుంది. ముఖం కడుక్కుంటూ ఉన్నది ఆ చెంబు పట్టుకొని అలాగే వచ్చేస్తుంది. కాటుకు కళ్ళకు రాసుకోవాలి, దాన్ని నుదుటిపైన రాసేసుకుంటుంది ఒక గోపికాస్త్రీ. అందరికీ విచిత్రమైనటువంటి పిచ్చి పట్టినట్టుగా వారందరూ కూడా మోహపరవశులైపోతారు భగవంతుడి వేణుగానానికి. ఆనందపూర్ణతాం కృష్ణ స్వానాం సందర్శయన్ విభు ఆనతా అపితా ప్రీత మానినీరిత్యచీకథత్. భగవంతుడు ఆనందపూర్ణుడు. ఆనందోద్రేకంతోనే అన్ని పనులను చేస్తూ ఉంటాడు. భగవంతుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు మీ వల్ల నాకు ఏ లాభము లేదు అన్నటువంటి మాటను చెబుతాడు. ఆనందపూర్ణతాం కృష్ణ స్వానాం సందర్శయన్ ప్రభు. తన వారికి అంటే తన దగ్గర ఎవరైతే గోపికా స్త్రీలైతే వచ్చారో వారందరికీ చెబుతాడు భగవంతుడు, మీ వల్ల నాకు ఏ ప్రయోజనము ఏ లాభము లేదు. కానీ వాళ్ళంటారు, నీ యొక్క ఈ వేణుగానం వల్ల నీ సాన్నిధ్యం వల్ల మాకు లాభము అని చెప్పేసి వాళ్ళంటారు. వాళ్ళందరూ కూడా చెబుతారు, యదీశ తేషాం హితమేవ కార్యం తదంగన జ్ఞాపయగంతుమస్మాన్. మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి, మీ ఇంట్లో మీ వారి సేవను చేసుకుంటూ మీరుండండి, దానివల్లనే నేను సంతుష్టుణ్ణి అవుతాను అంటే వారందరూ కూడా అంటారు, లోకానికి ప్రభువు నీవు, లోకానికి తల్లి నీవే, తండ్రి నీవే. నానాయోనిషు సంభవే సతి కతి శ్రీనాథ నోమాతృతాం అన్యత్వం పితృతాం ప్రియత్వగా మగమస్తం తం పుత్ర కుర్మోర్చనం వైరం వా కతివా రమేషు న కృతం విశ్వాంతరాత్మన్ విభో తన్నిత్యం పితరం పతించ జననీం స్వామీవ సేవామహే. చూడండి వారి భక్తి ఎంతగా ఉన్నది. వీళ్ళందరూ ఒక జన్మలో తల్లి తండ్రి, ఒక జన్మలో పతి, మిగిలిన పరివారం అంతా కూడా. కానీ నీవు మాత్రం జన్మ జన్మలకు మాకు తల్లి తండ్రి అన్నీ కూడా నీవే. అనాది కాలం నుండి తండ్రి నీవే, తల్లివి నీవే. అటువంటిది నీ సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు లేదా కృష్ణ. జగత్పితాత్వం న పితా కిమాసాం జగత్ప్రసూతిర్జననీ నకిం నః. లోకాలను సృష్టి చేసేటువంటి నీవు మమ్మల్ని కూడా సృష్టి చేశావు కదా, నీవు మరి తండ్రివి కాదా? జన్మనిచ్చేటువంటి తల్లి అని అంటావు, కానీ ఆమెలో ఉండి ఆ శక్తినిచ్చేటువంటి వాడివ నీవు కాదా? అన్నీ నీవైనప్పుడు నీ సేవను మేము ఎందుకు చేయరాదు అన్నటువంటిది వారి ప్రశ్న. తరువాత భగవంతుడు సారాన్ని మాత్రమే స్వీకరిస్తాడు, అసారాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా స్వీకరించాడు. యస్సార భాగమనుభూయ శరీర భాజాం శిష్టం ప్రయచ్చసి కిలారసమల్పభోగ్యం. నీవు సారాన్ని స్వీకరించి అసారాన్ని లోకానికి ఇస్తావు. కానీ లోకమంతా కూడా అసారాన్ని సారంగా భావించి వారు స్వీకరిస్తారు అన్నటువంటిది. ఆ గోపికా స్త్రీలు కూడా వారేం సామాన్యులు కాదు.
తత్వజ్ఞానాన్ని పొందినటువంటి దేవతా స్త్రీలు. అందువల్ల వారు కూడా తత్వాన్ని అద్భుతంగా చెబుతారు. ధర్మో నవోయం శృతి సంగతాక్షో ధర్మో నవోయం శృతి సంగతాక్ష అని చాలా అద్భుతంగా ఇక్కడంతా కూడా శబ్దాలంకారాలను చాలా అద్భుతంగా వాదిరాజస్వాముల వారు ఒకే పదమే దాన్ని విపరీతంగా వారు చెబుతూ ఉంటారు. ధర్మో నవోయం శృతి సంగతాక్షో ధర్మో న ధర్మో నవోయం శృతి సంగతాక్ష అని. నవ అంటే నా వహ అని ఒకసారి పదచ్ఛేదం, నవ అంటే కొత్తది అన్నటువంటి ఈ విధంగా రెండర్థాలను భగవంతుడు ఇది మీకు ధర్మం కాదు అంటే ఇది మాకు నూతనమైనటువంటి ధర్మమే కృష్ణ అని వారు చెబుతారు. ఈ విధంగా చెప్పి వారందరూ కూడా కృష్ణుడి కోసం కృష్ణుని ఆరాధనలో మేము ఉండిపోవాలి అన్నప్పుడు కృష్ణుడు అదృష్టుడైపోతాడు. అప్పుడు గోపి గీతం ప్రసిద్ధమైనటువంటిది. ఆ విధంగా వారందరూ కూడా కృష్ణుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. కృష్ణుడు ఎక్కడో లేడు, హృదయాంతరంగంలో ఉన్నాడు అన్నటువంటి తత్వం వారికి చివరిలో బోధపడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు విరహంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అందువల్ల తఃపత్యపత్య భవనేషు విరక్త చిత్తా శ్రీపుండరీకాయనే క్షణకార్యసక్తా భగవంతుడి స్వరూపాన్ని చూడాలి అని చెప్పేసి అత్యంత ఉత్సుకతతో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు భగవంతుడు కనిపించకుండా పోతే దేనికోసం మనకు అతి క్షుద్ర దృష్టాంతాన్ని ఇవ్వాలి అంటే ఏదో ఫైనల్ క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉన్నది, అన్ని పనులను ముగించుకొని ఇంకేం టీవీ ముందు కూర్చోవాలి అన్నప్పుడు కరెంటు పోతే అప్పుడు ఎంత విచిత్రమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. అటువంటిది సాక్షాత్తు జగన్యామకుడైనటువంటి భగవంతుడు తాను వారికి కంటికి కనిపించకుండా పోతే, భగవంతుడి సేవకై వారందరూ కూడా వచ్చారు, అటువంటిది భగవంతుడు కనిపించకుండా పోతే చాలా రోధిస్తారు. నానా విధమైనటువంటి వారి యొక్క అవస్థలను చెబుతూ వెళతారు. ఇంతవరకు నా పక్కనే ఉన్నాడు, ఎక్కడ పోయాడో తెలియదు కృష్ణుడు అని ఒక గోపి అంటుంది. ఇంకొక గోపి అంటుంది, అక్కడే ఎక్కడైనా చెట్టు వెనుకలు దాక్కొని మమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నాడా చూడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు తమ విలాపాన్ని చేస్తూ ఉన్నారు. యదు తిలకగతోస్మాన్ ధైర్యమాత్రేణ హిత్వా త్యజసి కథమయాంచ ప్రాప్త సంగన్న చేత్వం తదిదముచితమస్య శ్రీభృతో యత్సమర్థా చరణకమలధూళిస్తన్వి తన్వీం విధాతుం. హే దుకులనాథ శ్రీకృష్ణ, కేవలం ధైర్యంతో నీవు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావు, లేకపోతే నీకోసమే వచ్చినటువంటి మమ్మల్ని నీవు ఎలా వదిలిపెడతావు? లక్ష్మీపతి సకల జగద్రక్షక అని చెప్పేసి నీ పాద ధూళి, పాదంలో ఉన్నటువంటి ధూళి సదృశమైనటువంటి మమ్మల్ని ఎందుకు వదిలిపెడుతూ ఉన్నావు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ప్రార్థన చేస్తారు. అక్కడే ఒక అశ్వత్థ వృక్షం ఉన్నది. అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళి వారు అశ్వత్థ వృక్షాన్ని ప్రార్థన చేస్తారు, శ్రీకృష్ణుణ్ణి మాకు చూపించమని. ఎవరైతే ఆ అశ్వత్థ వృక్షాన్ని సేవిస్తారో వాళ్లకు నానా విధమైనటువంటి ఫలాలను ఇస్తుంది అశ్వత్థ వృక్షము అని. ఎవరైతే స్నానం చేసి తడిబట్టలతో అశ్వత్థాన్ని ప్రదక్షిణ చేస్తారో, దాని మూలానికి నీళ్లు వేస్తారో వారి అభిలాషలను పూర్తి చేస్తుంది అన్నటువంటిది శాస్త్రసిద్ధమైనటువంటి వచనం. ఇది అశ్వత్థ వృక్షానికి చేయవలసినటువంటి సేవ. అందువల్ల మేమందరం కూడా ఇప్పుడు విరహాగ్నిలో మా బట్టలన్నీ కూడా, అర్థాత్ ఆ విరహ వేదనంతో కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ మా బట్టలన్నీ కూడా తడిసిపోయాయి, ఇప్పుడు మీకు ప్రదక్షిణాన్ని చేస్తాము, ఆ కృష్ణుణ్ణి మాకు చూపించు అని. కానీ అశ్వత్థ వృక్షం, ఆ అశ్వత్థాభిమాని దేవత ఏమీ మాట్లాడదు. మాట్లాడకుండా పోయినప్పుడు వారు శాపాన్ని ఇస్తారు. అంటే అది ముందు నుంచే ఉన్నది, కానీ మా విరహ వేదనను అర్థం చేసుకోకుండా ఉన్నావు అని చెప్పేసి గోపికా స్త్రీలు ఇచ్చినట్టుగా కవి హృదయాన్ని ఆవిష్కరిస్తారు వాదిరాజ శ్రీచరణుల వారు. రేనమ్మా.
ఆడియో లేదండి ఆచార్య గారు, ఆడియో లేదు. హరే నమః. ఆ ఆ అశ్వత్థ వృక్షం యొక్క ఫలాలు అది నిష్ప్రయోజనంగా ఉంటాయి. మానవులు ఎవరు కూడా దాన్ని వినియోగించకుండా పోని అని ఒక శాపాన్ని ఇస్తారు. అదే విధంగా ఒక కాకి కాకి తాను ఆ కాకి మలంతో వచ్చేటువంటిది కాకి మలంతో వచ్చేటువంటిది ఉద్భవించేటువంటిది ఈ వృక్షం. అదే దానికి ముందు నుంచే ఉన్నది, కానీ వీరు దాన్ని శాపంగా ఇస్తారు. శనివారాన్ని వదిలిపెట్టి వేరే రోజుల్లో ఆ నిన్ను ఎవరు కూడా స్పర్శించరాదు అన్నట్టు. అశ్వత్థం మందవారేచ సముద్రం పర్వణి స్పృశేత్ అని. మందవారం అంటే శనివారం. శనివారం నాడే అశ్వత్థ వృక్షాన్ని ముట్టుకొని పూజ చేయాలి. మిగిలిన రోజుల్లో దూరం నుండి నమస్కారాన్ని చేయాలి. రాత్రి వేళల్లో దాని దగ్గరికి దాని నీడలో వెళ్ళరాదు అన్నటువంటిది ఈ విధంగా శాపం ఉన్నది. ఆ విధంగా వారు శాపాన్ని ఇచ్చినట్టుగా శపిస్తారు అశ్వత్థ వృక్షాన్ని. తర్వాత తులసి దగ్గరికి వెళ్ళి, తులసి నీవైనా కృష్ణుణ్ణి చూపించు. ఎందుకంటే నీవు అంటే కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రురాలు. మిగిలిన ఎన్ని పుష్పాలు వచ్చినా కూడా నీవు లేకపోతే కృష్ణుడు పూజనే స్వీకరించడు. అంత ప్రియతమురాలు నీవు. అందువల్ల నీవు అనుగ్రహించి కృష్ణుణ్ణి చూపించమని ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం. తరువాత నానా విధమైనటువంటి పుష్ప సమూహం అంతా కూడా అక్కడ ఉన్నది. ఆ పుష్ప లతలు మొదలైనటువంటి వాటి దగ్గరికి వెళ్ళి వాటి దగ్గర కూడా ప్రార్థన చేస్తారు. స్వయం శ్రీకృష్ణుడిని ప్రార్థన చేస్తారు. అక్కడే ఉన్నటువంటి సరోవరం, ఆ సరోవరాన్ని దగ్గరికి వెళ్ళి నీలో ఉన్నటువంటి పుష్పాలతో కృష్ణుడిని అర్చిస్తాము, మా కృష్ణుడిని చూపించమని ప్రార్థన చేస్తాయి. ఏది కూడా వారు ఆ విరహ వేదంలో ఉన్నారు కాబట్టి పద్మాలను ప్రార్థన చేస్తారు. సాక్షాత్తు లక్ష్మికి ప్రియతమమైనటువంటి పద్మాలు, పద్మాలయ అని నిన్ను పిలుస్తారు. పద్మమే ఆ లక్ష్మీదేవికి ఆలయము అని. మరి ఆ లక్ష్మి ఉన్న చోట కృష్ణుడు ఉండాలి కదా, మాకు ఆ కృష్ణుడిని చూపించమని తింత్రిని, నారికేల మొదలైనటువంటి వృక్షాలను, పనస మొదలైనటువంటి వృక్షాలను, మాధవి అన్నటువంటి ఒక లత, దాన్ని కూడా ప్రార్థన చేస్తారు. అశోక వృక్షాన్ని ప్రార్థన చేస్తారు. శోకాన్ని కలిగించింది తప్ప వాళ్లకు కృష్ణుడిని చూపించలేదు. సరే, పారిజాత వృక్షం ఉన్నది, దాని దగ్గరికి వెళ్ళి తదంగ్రిలాభేన నిజావమాన విశంకి చేతాన దిశెన్నిజంన సహోదరోయం నను సింధుపుత్ర్యాః సహస్రనేత్రార్హణ దృప్తవృత్తి. ఒకవేళ కృష్ణుణ్ణి ఈ పారిజాత వృక్షం చూపిస్తే అప్పుడు పారిజాతాన్ని వదిలిపెట్టేసి మేము కృష్ణుడి దగ్గరికే వెళ్ళిపోతాము అని ఈ పారిజాత వృక్షం మాకు కృష్ణుడిని చూపించడం లేదు. ఎందుకు అంటే ఈ పారిజాత వృక్షంతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరించింది. లక్ష్మికి నేను మోసం చేయలేను, లక్ష్మీపతి అయినటువంటి కృష్ణుడు, అతన్ని వీరికి ఎలా నేను ఇస్తాను అని చెప్పేసి ఆ సహోదరి మీద ప్రేమతో పారిజాత వృక్షం కూడా మాకు చూపించడం లేదు అని మళ్ళీ ఆ మురళిగానాన్ని ఎప్పుడు వింటాము అని చెప్పేసి బృందావనాన్ని నానా విధాలుగా వారు విలాపాన్ని చేస్తూ ఉన్నారు. యమునా నదిని ప్రార్థన చేస్తారు, మందమారుతాన్ని ప్రార్థన చేస్తారు. అందరినీ ప్రార్థన చేసినా కూడా చివరికి అక్కడే ఒక కోకిల రాత్రి సమయంలో ఏదో అరిచినట్టుగా అనిపించింది. ఆ కోకిలను కూడా ప్రార్థన చేస్తారు. కానీ ఇది నీవు చాలా దుష్టమైనటువంటిది. ఎందుకు అంటే ఆ కోకిల తాను పుట్టేది కాకి దగ్గర, కాకి ఇంట్లో పెరుగుతుంది. చివరికి ధ్వని ద్వారా తెలుసుకోవాలి. రూపం అంతా కూడా సమానంగా ఉంటుంది. కాక కృష్ణ పిక కృష్ణ కోవేద పిక కాకయో వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అంటాడు కవి. అవి రెండు చూడ్డానికి ఒకే విధంగా ఉంటాయి. ఎందుకు అంటే దానికి బద్ధకం ఎక్కువ. తన పిల్లలను తాను పోషించదు, కాకి గూడ్లో పెట్టేస్తుంది. అవి పెరిగిన తర్వాత నా పిల్లలే అనుకుని కాకి కూడా అనుకుంటుంది.
వాటిని పెంచి పోషిస్తుంది. కొన్ని రోజుల తర్వాత తాను పెరిగినటువంటి ఇంటిని వదిలిపెట్టి వచ్చేస్తుంది. ఇటువంటి కోకిలవు నీవు మాకెక్కడ ఉపకారాన్ని చేస్తావు అని చెప్పేసి వారందరూ కూడా ఈ విధంగా నానా విధమైనటువంటి విలాపాలను వర్ణన చేస్తూ ఆ కృష్ణుడు బ్రహ్మాది దేవతలకే తాను దొరకడు, అటువంటిది మాకెక్కడ దొరుకుతాడు. వారు విలాపాన్ని చేస్తూ ఉన్నారు కానీ భక్తిని వారు చేయడం లేదు. వృక్షేషు పక్షిషు మృగేషు విచారయంతి ప్రేక్ష ప్రముగ్ధ హృదయాషు తతత్వకాంతీ ఆవిర్భూషురపి రమ్య తదీయ వాక్య భావం పునర్వివిదిషు సతదాతిరోభూత్. వృక్షముల యందు, పక్షుల యందు, మృగముల అన్నిటినీ కూడా వారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ తత్వజ్ఞానులు వారిని కూడా చూసి కృష్ణుడు కనిపించడం లేదు అని అడుగుతూ ఉన్నారు. వారి మనోహరమైనటువంటి మాటలు ఇంకా వినాలి అని చెప్పేసి తాను చేస్తూ ఉన్నాడు. ఒక గోపికా స్త్రీకి కనిపించాడు, ఆమెను పిలుచుకొని దూరంగా వెళ్ళాడు. సరే, అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గోపికా స్త్రీ దగ్గర కూడా భగవంతుడు లేడు. ఈ విధంగా భగవంతుడు నానా విధమైనటువంటి విలాసాలను చూపిస్తూ వారి యొక్క భక్తిని తాను చూస్తూ ఉన్నాడు. ఎంత భక్తిని చేస్తారు వీళ్ళు అని. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి తకారం మీదనే ఒక శ్లోకాన్ని చేస్తారు. తతాతీత తత్వతీతాతో తతేతు తత తత్తాతౌతా తితే తాతాతీతే తతోత్తితాం అని ఒక ఏకాక్షర గీతి అని దీన్ని పిలుస్తారు. దీని యొక్క అర్థం కూడా చాలా విచిత్రంగా, చాలా కఠినమైనటువంటిది. దాన్ని పద విభాగం చేసుకోవడమే కష్టం. తల్లిదండ్రులే నీకు లేరు కృష్ణ, నీవు వ్యాప్తమైనటువంటి ఆకాశమే మొదలైనటువంటి సకల పదార్థములను వ్యాప్తి చెంది ఉన్నావు. ఈ పృథివ్యాధులు అన్నీ కూడా నీ యొక్క వ్యాప్తిలో ఇమిడిపోయి ఉన్నాయి. ముక్తాముక్తులందరూ కూడా నిన్నే ఆశ్రయించారు. జగన్యామకుడు నీవు. అటువంటిది ఆ తత్వ సమూహాన్ని సంహరించేవాడవు కూడా నీవే. అందువల్ల నీకు ఈ జగత్తు ద్వారా ఐక్యము లేదు, ఇందులో ఉన్నటువంటి లోకం ద్వారా ఐక్యము, నిరీశ్వరత్వము ఏవి కూడా లేవు అని వారి విలాపంలో కూడా తత్వాన్ని చూపిస్తారు వాదిరాజ శ్రీచరణుల వారు. అంటే సర్వజగన్యామకుడు అన్న తర్వాత నిరీశ్వరత్వం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈశ్వరత్వమే సిద్ధిస్తుంది. ఇదంతా కూడా సృష్టి చేసి సంహారం చేస్తావు అంటే ఈ జగత్తు ద్వారా భగవంతుడికి ఐక్యం ఉన్నదా? సర్వథా లేదు. ఈ ముక్తాముక్తులను శాసించేవాడవు అంటే ముక్తి అంటేనే ఐక్యము అని కొంతమంది చెబుతారు. ముక్తాముక్తులను శాసించేటువంటి వాడవు అంటే అక్కడ ఐక్యం ఎక్కడ సిద్ధిస్తుంది చెప్పండి? అందువల్ల అవేవి కూడా లేవు అని చెబుతూ సర్గోపసంహారాన్ని చేస్తారు. అష్టమ సర్గంలో కూడా గోపి విలాపాన్ని దీర్ఘంగా వర్ణన చేస్తారు. అక్కడ వారు ప్రార్థన చేస్తారు. దేవేశ దేవేశ నివర్ష హేతౌ పాతాసి ఘాత కల్పే దావేష్ట యతీహ యో భూత్ మానస్స నిజేత్యజాద్య. నీవు అనేకమైనటువంటి ఆపదల నుండి మమ్మల్ని రక్షించావు కదా. అణిమాది సిద్ధి నీకున్నది. ఏ విధంగా అంటే ఇంద్రుడు తాను వృష్టిని కురిపించినా కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మమ్మల్ని రక్షించావు. అదే విధంగా దావాగ్ని వచ్చినప్పుడు దాన్ని పానం చేశావు. నానా విధమైనటువంటి రాక్షసులు వచ్చి మమ్మల్ని పీడించినప్పుడు అప్పుడు కూడా రక్షించినావు కదా. ఇప్పుడు ఎందుకు రక్షించడం లేదు? ఇది భాగవతంలో గోపీగీతంలో వచ్చినటువంటి మాటనే. వృషమయాద్భయాద్ విశ్వతో ముఖాద్ వృషభతే వయం రక్షితాముహు అని భాగవతం చెబుతుంది గోపీగీతంలో. దాని యొక్క మాట అదే విధంగా ఇందాక తకారంతో ఒక శ్లోకాన్ని చేశారు, ఇప్పుడు నకారంతో చేస్తారు. నానాననాననున్నం నోనై నన్నే నిన్నాంను నౌహు నానానున్న నున్నే నానేన నోనో నేన ననోను ననో నను అన్నటువంటిది నకార ఏకాక్షర గీతి అన్నటువంటిది. ఈ విధంగా అనేక విధమైనటువంటి పదలాలిత్యాన్ని కూడా చూపిస్తూ దీనికి మహాకావ్యత్వాన్ని చూపిస్తారు.
వారిలో రమావేశం అధికమవుతూ ఉన్నది. అందువల్ల భగవంతుడు వచ్చి వారిని అనుగ్రహించాలి. అప్పుడు వారు భక్తులను రక్షించడం భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి కార్యం. భక్తజన ఆపద మొక్కులవాడ అని మనం అంటాం. ఆపదల్లో ఉన్నటువంటి వారిని రక్షించడం నీ కర్తవ్యం. అందువల్ల మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి వారు అనుకొని, కృష్ణుడు లేకపోతే ఇక మనకు చావే శరణ్యం, మేము చనిపోతాము అని తమ భక్తి యొక్క ఉత్కృష్టత్వాన్ని, అంటే ఉత్కృష్టమైనటువంటి భక్తిని వారు చాటి చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు లేనటువంటి ఈ పగలు రాత్రి కంటే భయానకమైనటువంటిది. అప్సరా స్త్రీలం మేము, పుణ్యం చేసుకొని గోపికా స్త్రీలుగా వచ్చి నీ యొక్క సేవకై మేమున్నాము అని చెప్పేసి నానా విధాలుగా ప్రార్థనలు చేశారు. చేసిన తర్వాత ఆ మురళి ప్రార్థన కూడా, భగవంతుడి చేతిలో ఉన్నటువంటి మురళిని కూడా ప్రార్థన చేశారు. చేసి భగవంతుడి దోష దూరత్వాన్ని చెబుతారు. వినాశనానామయ దేహ పుష్టిరనాదితస్త్వం పరముజ్జశీష, వినాశనానామయ దేశ పుష్టి లభే మహిత్వత్తులనాం వయంచ. అనాది కాలం నుండి స్వామి నీకు ఏ విధమైనటువంటి రోగములు లేవు, సంసారమే లేదు, దేహాన్ని పోషించుకోవాలి అన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్యలు నీకు లేవు. అటువంటిది మేము కూడా భోజనాన్ని వదిలిపెట్టి వైరాగ్యంతో నీ కొరకు ఉన్నాము, మరి మమ్మల్ని ఎందుకు చూడవు అన్నటువంటి దాన్ని చెబుతూ, విధి సర్వపూర్వ సుమనః సరసీ నివాస జగతా జగత త్వదభిన్నత తుహినతో హి నతో దహనో పరో అసదృశత. చాలా అద్భుతంగా శబ్దాలంకారాలను చూపిస్తారు. బ్రహ్మ రుద్ర మొదలైనటువంటి దేవతలందరూ కూడా వారి మానస సరోవరంలో నిన్ను ఎల్లప్పుడూ కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. అటువంటిది జన్మరహితుడైనటువంటి శ్రీకృష్ణ, నీవు ఈ లోకం నుండి నీకు అభేదం అన్నటువంటిది లేదు. అదేవిధంగా యజ్ఞం చేసేటువంటి యజ్ఞ దీక్షితులందరూ కూడాను నిన్నే ఆరాధన చేస్తూ ఉంటారు. అందువల్ల ఆరాధ్యుడైనటువంటి నీకు ఈ లోకం ద్వారా ఏ విధంగా అభేదము అని. దీనికి కొంతమంది జీవైశ్వర ఐక్యాన్ని సర్వథా నిరాకరణ చేస్తూ వాదిరాజస్వాముల వారు చెబుతారు. జీవబ్రహ్మ ఐక్యం అన్నటువంటిది సర్వథా లేదు. ఉంటే మనం భగవంతుడిని ఏ విధంగా ఆరాధన చేస్తాం చెప్పండి? ఆరాధన అన్నటువంటిది సర్వథా చేయకూడదు. లేదు, చేసేటువంటిది విశిష్ట బ్రహ్మ ఐక్యాన్ని, శుద్ధ బ్రహ్మతో మాకు ఐక్యము అని చెబుతారు. అది కూడా సమంజసమైనటువంటిది కాదు. ఉండేది ఒకే బ్రహ్మనే. 10 మంది బ్రహ్మలు, విశిష్ట బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ అని. విశిష్ట బ్రహ్మ కూడా వారి ప్రకారం మిథ్యానే. ఆ మిథ్యోపాసనను చేయమని శాస్త్రములు ఎక్కడా కూడా చెప్పలేదు. ఆ చెప్పిన దాన్నే శాస్త్రములు నిరాకరణ చేస్తాయి. అందువల్ల కృష్ణుడి సర్వోత్తమత్వాన్ని నిగమోస్థితే మతిమతో అతిమతో నిఖిలేశ్వరత్వ సమయే సమయే, ప్రతి సిద్ధాంతం కూడా, అంటే వేదశాస్త్ర సిద్ధాంతములు నీ సర్వోత్తమత్వాన్ని చాటి చెబుతాయి. సర్వథా నీకు అభేదాది ఏది కూడా లేదు, ఈ జగత్తు కూడా మిథ్యా కాదు అన్నటువంటి దాన్ని వారు తమ ప్రార్థనలో, స్తుతిలో వారందరూ కూడా చేస్తారు. తర్వాత భగవంతుడు కనిపించాడు. వారికి చాలా ఆనందం కలిగింది. స్వానందం ప్రకటీచకార సుఖదం సాయుజ్యమాలింగ్యత. వారికి సాయుజ్య రూపమైనటువంటి మోక్షం యొక్క ఆనందం ఏ విధంగా ఉంటుంది అని దర్శనప్రాయంగా భగవంతుడు చూపిస్తాడు. అద్భుతమైనటువంటి రాసక్రీడను భగవంతుడు చేస్తాడు. చేసి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరుస్తారు అన్నటువంటి కథాంశాన్ని అష్టమ సర్గంలో చెబుతారు. ఆ రాసక్రీడ చాలా అద్భుతంగా భగవంతుడు చేస్తాడు అని చెప్పేసి అందరూ కలిసి వారితో నానా విధమైనటువంటి నృత్యాలను చేస్తూ వారికి సంతోషాన్ని భగవంతుడు కలిగిస్తాడు. తరువాత ఒక్కొక్క ఆ నృత్య భంగిమలు భగవంతుడు చేసేటువంటివి ఒక్కొక్కటి చాలా రమణీయమైనటువంటిది. లోకంలో ఎవ్వరూ కూడా చెయ్యలేరు. అంత దివ్యమైనటువంటి రాసోత్సవాన్ని భగవంతుడు చేస్తాడు. ఇంత చేసినా కూడా భగవంతుడికి ఏ విధమైనటువంటి
దోషం అన్నటువంటిది భగవంతుడికి లేదు అన్నటువంటి దాన్ని, ఎందుకు అంటే సంసారం నుండి మోచన చేసేటువంటి వాడే భగవంతుడు. ఆ భగవంతుడు తాను తన భక్తులకు తప్పు చేసి తాను తప్పు ఎలా చేస్తాడు చెప్పండి? దాన్ని భాగవతం చాలా అద్భుతంగా శుకాచార్యుల వారు పరీక్షిత్ రాజు ప్రశ్నకు ఉత్తర రూపంగా చెబుతారు. తేజీయసాం నదోషాయ అన్నటువంటి దాన్ని చెబుతూ, భగవంతుడు ఆప్తకాముడు. అందువల్లనే వారు ప్రారంభంలోనే చెబుతారు, మా అవసరం నీకు లేదు కృష్ణ అని. అందువల్ల భగవంతుడు తాను కామి స్వభావంతో వారిని సంతోషపరచలేదు, కింటూ వారి ప్రార్థన, వారి భక్తిని మెచ్చుకొని భగవంతుడు తాను అనుగ్రహించాడు అన్నటువంటి తత్వాన్ని, తర్వాత చాలాసేపటి వరకు కూర్చుని వాళ్ళతో నానావిధమైనటువంటి మాటలను మాట్లాడి వారి మనస్సుకు సంతోషాన్ని చేకూరుస్తాడు భగవంతుడు. ఈ విధంగా చేసి తర్వాత ఇక రాత్రి, మధ్యరాత్రి అవుతున్నది, అందరినీ కూడా ఇక వెళ్ళిపోండి ఇళ్లకు అని చెప్పేసి కృష్ణుడు పంపిస్తాడు. ఈ విధంగా చెప్పి సర్గోపసంహారాన్ని చేస్తారు. ఇక్కడ నవమ సర్గ సమాప్తిని చేస్తారు. దశమ సర్గ ప్రారంభంలో ఇత్థం స రాత్రో వివిధాన్ విలాసాన్ కృత్వా నిశాంతే విససర్జ గోపీః. రాత్రి నిశాంతంలో, ఇక పగలు కావాలి ఆ సమయంలో భగవంతుడు వారిని అందరినీ కూడా పంపించి వేస్తాడు. తర్వాత దుర్గావనంలో వ్రతధరం ఒక వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు నందుడు. ఆ సమయంలో ఒక అజగరం, పెద్ద పాము వచ్చి నందుడిని మింగేస్తుంది. అప్పుడు అందరూ వచ్చి కృష్ణుడికి చెబుతారు ఈ విధంగా అని. అన్యదేవత ఆరాధన చేస్తూ కృష్ణుడే ఉన్నప్పుడు వేరే వారిని పూజ చేయరాదు అన్నటువంటి దాన్ని చెప్పి, కృష్ణ స్వదర్శన సుదర్శనమేన ఆత్మ విద్యాధరాన్వయం అమూముచదబ్జనేత్ర అని చెబుతారు. ఆ కృష్ణుడు తన దృష్టితోనే సుదర్శనంతో, సుదర్శన అంటే ఉత్తమమైనటువంటి తన దృష్టి అని, సుదర్శనము అంటే సుదర్శన చక్రము అని రెండర్థాలను చెబుతారు. ఆ విధంగా ఆ వ్యక్తిని, ఆ అజగరాన్ని ఉద్ధరిస్తాడు. అతడు విద్యాధరుడు అని నామంతో ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి అపరోక్ష జ్ఞానుల వంశంలో వచ్చి ఉంటాడు. కానీ ఒక తప్పు వల్ల అతడికి శాపం వచ్చి ఉంటుంది. భగవంతుడు దాన్ని తన అనుగ్రహంతో ఆ శాపాన్ని దూరం చేసి ఆ విద్యాధరుణ్ణి తన లోకానికి పంపించి వేస్తాడు. మహాత్మ జ్ఞాన పూర్వస్తు అతడు భక్తితో చేసినందువల్ల భగవంతుడు ఆ విధంగా చేస్తాడు. తరువాత శంఖచూడ అన్నటువంటి ఒక అసురుడు, అతడు కూడా భగవంతుడిని సంహరించాలి అని చెప్పేసి వస్తాడు. అతడు గోరూపంలో వచ్చి, శంఖచూడు తన కొమ్ములతో భగవంతుడిని పొడిచి సంహారం చేయాలి అని చెప్పేసి తాను తలచి వస్తాడు. కానీ భగవంతుడు ఆ శంఖచూడుని సంహారం చేసి, అతడి శిరస్సులో ఒక మణి ఉంటుంది, ఆ మణిని తీసి బలరాముడికి ఇస్తాడు. శిరోమణిం తస్య వదాదవాప్తం బలాయ దత్వాబు భుజే స్వయం సహా. ఈ విధంగా మరి కృష్ణుడికి లేదా అంటే యశోమణిం చంద్రచయాతి చారుం, అతన్ని సంహరించాను అన్నటువంటి కీర్తిమణి కృష్ణుడికి దొరికింది కదా. అందువల్ల బాహ్యమైనటువంటి మణిని, చూడామణిని, శిరోమణిని తన అన్న అయినటువంటి బలరాముడికి ఇస్తాడు భగవంతుడు. తరువాత అరిష్టాసురుడు వస్తాడు. అరిష్టాసురుడిని కూడా భగవంతుడు తాను సంహారం చేస్తాడు. అరిష్ట అని పేర్లోనే అరిష్టం ఉన్నది. అటువంటి అసురుణ్ణి పంపించాడు. అరిష్టాసురుణ్ణి కూడా భగవంతుడు సంహారం చేస్తాడు. యదీయనామ స్మరతం మునీనాం అరిష్టమాత్యంతిక నాశమేతి తదేకనాథం వ్రజమేత్యజైత్రం అరిష్ట పుష్టిర్నహి దుష్టపూర్వా. ఎవరి నామాన్ని స్మరణ చేస్తేనే మాకు అరిష్టాలన్నీ కూడా దూరమవుతాయి. అటువంటిది ఆ కృష్ణుణ్ణే ముఖ్య స్వామిగా పొందినటువంటి ఆ బృందావనానికి వస్తే అరిష్టుడు ఉంటాడా? అరిష్టుడు అక్కడి నుండి దూరం అవుతాడు. అంటే మనకు కలిగేటువంటి అరిష్టాన్ని కృష్ణుడి నామస్మరణ చేత దూరం చేసుకుంటే, బృందావనానికి కలిగినటువంటి అరిష్టాన్ని భగవంతుడు తానే స్వయంగా నాశనం చేశాడు. అరిష్ట అంటే అరిష్టాసురుడు అని. ఈ కృష్ణుడు నానా విధమైనటువంటి ఈ దుర్జనులను సంహరిస్తూ వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి అసుర స్త్రీలకు చాలా బాధ కలిగింది. వారందరూ కూడా తమ వైధవ్యాన్ని పొంది తమ సౌభాగ్యాలన్నింటినీ కూడా కోల్పోయారు.
ఎవరైతే సజ్జనులను నాశనం చేయాలి అని ప్రార్థన చేస్తారో వారికి ఇటువంటి దుర్గతి లభిస్తుంది తప్ప సద్గతి లేదు అన్నటువంటి దాన్ని చూపిస్తారు. తర్వాత కేశి అన్నటువంటి మరొక దానవుడు, అతడు అశ్వరూపంలో వస్తాడు. ముకుందమాజౌ ప్రతి యస్యతో మే న జీవితాశానను విద్యతేశ్వః ఇతీవ నిశ్చిత్య జగామ కేశీ జవేన నందవ్రజమశ్వరూపీ. నేను కృష్ణుణ్ణి యుద్ధంలో జయించలేను, అది నిశ్చితం. రేపు నేను ఉంటాను అన్నటువంటిది నాకే నిశ్చితం లేదు. చూడండి అసురుడి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు తన వారందరూ కూడా చనిపోతూ ఉన్నారు, దాన పరంపర. నేను ఇక ఉండలేను అని తెలుసుకొనే ఆ కేశి అనేటువంటి వాడు అశ్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు. శ్రీకృష్ణుణ్ణి కలవాలి అని నోరు తెరుస్తాడు. సవిస్తృతస్య కిల విశ్వమూర్తిం గ్రసిష్ణురభ్యాగమదగ్రకీర్తిం. అగ్రకీర్తి, లోకంలో అంతా కూడా భగవంతుడి కీర్తినే ఉన్నది. అటువంటి ఆ భగవంతుడిని తన నోట్లో తీసుకోవాలి, తినేసేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. చేస్తే భగవంతుడు అతడి హృదయంలో, అతడి నోట్లో చెయ్యి వేసేస్తాడు. సరే చేతిని కరవాలి అని నానా విధమైనటువంటి ప్రయత్నాలను చేసి తన పళ్ళన్నీ ఊడగొట్టుకుంటాడు. పళ్ళన్నీ ఊడిపోయాయి. కృష్ణుడు ఆ విధంగా అతడి నోట్లో ఎందుకు చెయ్యి వేశాడు అంటే, సకేషి దైత్యస్య ముఖే మురారిర్నివేశయామాస కరం స్వకీయం తదీయహార్దాంబర మధ్య సంస్థమసుం బహిష్కర్తుమివేహమానః. ఆ భగవంతుడు తాను అతడి నోట్లో చెయ్యి వేశాడు. ఎందుకు అంటే అతడి ప్రాణ హృదయం దగ్గర ఉన్నది. ఇక్కడ హృదయం దగ్గర ప్రాణం ఉన్నది. ఆ ప్రాణాన్ని స్వీకరించాలి అని చెప్పేసి లోపల చెయ్యి వేసి ప్రాణాన్ని బయటికి తీసేశాడు. అర్థాత్ అతడిని సంహరించాడు అన్నటువంటి దాన్ని సరస సుందరంగా కావ్య దృష్టితో చెబుతారు. తర్వాత కేశిని సంహారం చేశాడు. ఆ సందర్భంలో నారదుల వారు వెళ్ళి కంసుడి దగ్గర, ఇక శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి నారదుల వారు వెళ్ళి అతడి దగ్గర చెప్తూ ఉన్నారు. కంసుడి దగ్గర ఏమని చెబుతారు అంటే, అథో విపక్షం కుశలేన నిందన్ సురర్షిరభ్యేత్య శశంసకంసం పితానసోయం తవ భోజరాజస్త్వమంగ మాయామయ జారజాతః. కంసా, వీళ్ళందరూ ఉగ్రసేనాదులు ఎవరు కూడా నీవారు కాదు. నీవారు అని అనుకుంటున్నావా? వాళ్ళందరూ కూడా విపక్షంలో ఉన్నటువంటి వారు, నీ శత్రుపక్షంలో ఉన్నటువంటి వారు. పితానసోయం తవ భోజ రాజ, ఇతడు నీ తండ్రి కాదు, నీవు జార కుమారుడవు అని అతడికి తెలుపుతారు నారదుల వారు. ఏమైంది అంటే, ఉగ్రసేనుడు నీ తండ్రి కాదు అన్నటువంటి అంశాన్ని చెబుతాడు. ఎందుకు అంటే, నీ తల్లి దగ్గర ద్రుమిళ అనేటువంటి అసురుడు వస్తాడు. వచ్చి తాను ఉగ్రసేనుడి వేషంలో వచ్చి నీ తల్లి సంపర్కం చేసి తాను వెళ్ళిపోతాడు. అప్పుడు జన్మించిన వాడు నీవు. అందువల్ల అసుర జాతిలో వచ్చినటువంటి వాడు. ఉగ్రసేనుడికి ఇటువంటి కుమారులు కడగడానికి సాధ్యమే లేదు. అందువల్ల అతడి కుమారుడు కాదు నీవు అని చెప్పి, ఇక నీ మరణానికి నీవు భయపడుతూ ఉన్నావా? ఎక్కడో ఆ శ్రీహరి పుట్టాడు అన్నటువంటి వార్త నీకు వినిపిస్తూ ఉన్నది కదా, అది ఎక్కడో కాదు, బృందావనంలో ఉన్నాడు కృష్ణుడు. పిలిపించు మథురా పట్టణానికి, నీ చేతులతో నీవు సంహారం చెయ్యి అని అతడికి నారదుల వారంతా ఉపదేశిస్తారు. ఎందువల్ల అంటే దానికి కారణాన్ని హరివంశాది పురాణాలు చెబుతాయి. ఇక దుష్ట నిగ్రహాన్ని చెయ్యాలి, దానికి ఒక నిమిత్తం కావాలి. అందువల్ల భగవంతుడు నారదుల వారిని నిమిత్తం చేసి పంపిస్తూ ఉన్నాడు. సరే, ఆ కృష్ణుడు ఎక్కడ అవతరించాడు అని నీకు సందేహమా? అతడు వృందావనంలో గోకులంలో నీ మథురా పట్టణంలోనే జన్మించాడు. కారణాన్ని చెబుతాను విను. ధృతస్సగర్భేవ స్వదేవ పత్న్యా తతః ప్రసూతస్తవ మందిరేస్మిన్ తదీయ భీత్యానకదుందువిస్తం నినాయ మిత్రాలయమాలయాత్తే. నీ కారాగృహంలోనే, మథురా పట్టణంలోనే జన్మించాడు ఆ శ్రీకృష్ణుడు. తానేం చేశాడు అంటే,
వసుదేవుడు నీకు భయపడి తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి బృందావనంలో గోకులంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పుట్టింది అమ్మాయి అని నిన్ను నమ్మించారు. ఈ వారందరూ అప్పుడు పడుకొని పోయారు. నీకెవ్వరికీ తెలియదు, సత్యం నాకు తెలుసు, విను అని చెప్పిన వెంటనే అప్పటికప్పుడు మళ్ళీ వసుదేవ దేవకి ఇద్దరిని కూడా తెచ్చి కారాగృహంలో బంధిస్తాడు కంసుడు. తరువాత తాను యథాపరాధంగా దండాన్ని చెయ్యాలి. ఎందుకు అంటే తప్పు లేకుండా బంధువులను తనకంటే ఉత్తములను తాను హింసించరాదు. ఇతడికి ఒక విధంగా మేనమామ కంసుడు, అందువల్ల అతడు ఏ తప్పు చేయకపోతే హింసించరాదు. ఇప్పుడు అతి ఘోరాతి తన ఉగ్రసేనుణ్ణి బంధించాడు. అదేవిధంగా తన సొంత తల్లిదండ్రులైనటువంటి వారిని బంధించాడు. నానా విధమైనటువంటి శిశువులను సంహరించాడు. ఇంత ఘోరమైనటువంటి కృత్యాలను చేస్తూ ఉన్నప్పుడు తాను అపరాధాన్ని చేశాడు అని లోకానికి చూపించి భగవంతుడు తర్వాత సంహారాన్ని చేస్తాడు. తర్వాత భగవంతుడు బృందావనానికి వస్తాడు. వచ్చి కృష్ణుడి దగ్గర చేయవలసిందంతా కూడా దీర్ఘంగా నివేదించుకొని వెళతాడు. ప్రార్థన చేస్తాడు. కృష్ణుడికి తెలియదు అని కాదు, కృష్ణుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. తథాపి పూర్ణస్య న కృత్యమస్తిత్యసౌ భవిష్యత్ సకలం భాషే ఋతం విధాతుం వచనం మదీయం అపీహ కార్యాణి కరిష్యతీతి. పరిపూర్ణుడైనటువంటి ఆ కృష్ణుడికి మేము చెప్పవలసింది ఏమైనా ఉందా? అతడికి కర్తవ్య కర్మలు ఏమీ లేవు. మనకందరికీ కర్తవ్య కర్మలు ఉన్నాయి. ప్రతి ఒక్క కర్తవ్యాన్ని మనం మన యోగ్యతానుసారంగా పూర్తి చేయాలి. కానీ భగవంతుడికి అవేమీ లేవు. కానీ నా మాటలను ప్రార్థన రూపంగా ఆయన విని ఆ దుష్టజనులను సంహరించి సజ్జనులను ఉద్ధరించమని నారదుల వారు ప్రార్థన చేస్తారు. అప్పుడు కంసుడు కూడా ఆలోచన చేసి ఇక్కడ ధనుర్యాగాన్ని తలపెడతాను నేను అని చెప్పేసి ధనుర్యాగానికి సంసిద్ధుడవుతూ అక్రూరుణ్ణి, శ్వఫల్క అన్నటువంటి యాదవుడు, అతడి కుమారుడు అక్రూర అని, శ్వాఫల్కి అని అతడి పిలుస్తారు. ఇతీరయిత్వాబ్జ జనేసు తేగతే వ్యదృశ్యతారిప్రహిత శ్వఫల్కజః మృగాదిపగ్రస్త విముక్త వీక్షిత స్వవర్గ హృష్యన్ మృగ శావ విభ్రమః. నారదుల వారు వెళ్ళిపోయిన తర్వాత శత్రువు అయినటువంటి కంసుడు తాను సింహములన్నీ కూడా ఒకేసారి ఒక జింకా పిల్ల మీద దాడి చేస్తాయి. అది ఏదో విధంగా తప్పించుకొని వెళ్ళిపోతే దానికి ఎంత ఆనందం అవుతుంది. ఆ విధంగా సంభ్రమించాడు అక్రూరుడు. తాను ఈ మృగముల మధ్య నేనున్నాను, ఇప్పుడు వెళ్ళి కృష్ణుణ్ణి దర్శించుకుంటాను అని పంపించిందే కృష్ణుణ్ణి పిలుచుకోరమ్మని అక్రూరుణ్ణి పంపిస్తాడు. ఎప్పుడైతే తాను వెళతాడో అప్పుడు సాయం సమయం. గోవులన్నీ కూడా ఇంటికి చేరుకున్నాయి. ఆ వృందావన సమీపంలో వెళ్ళిన వెంటనే మట్టిలో శంఖచక్ర పద్మములతో చిహ్నితమైనటువంటి కృష్ణుడి పాదాలను చూసి ఇంత పరవశించిపోతాడు అక్రూరుడు అంటే అక్కడే ఉండి తాను ఆ మట్టి మీద దొర్లుతూ ఆ మట్టినంతా కూడా తన దేహానికి తగిలించుకుంటాడు. ఆహా, కృష్ణుడి సాన్నిధ్యానికి నేను వచ్చాను, కృష్ణుడి సాన్నిధ్యానికి నేను వచ్చాను అని చెప్పేసి పరవశించిపోతాడు అక్రూరుడు. ననామ నారాయణమాది పూరుషం ననర్తన వ్యోత్సవజాత సంభ్రమ ననాద నానాదురితౌఘమర్ధయన్ననందనందస్య తపఃఫలోదయం. ననామ నమస్కరించాడు. ఎటువంటి వాణ్ణి? నారాయణమాది పూరుషం, ఆది పురుషుడైనటువంటి సాక్షాత్ నారాయణుడే. అతడే కృష్ణుడిగా వచ్చాడు కదా, అందువల్ల అతన్ని నమస్కరించాడు. తనకు కలిగినటువంటి సంతోషానికి తాళలేక నర్తించాడు. నానా విధమైనటువంటి తన పాపాలను దూరం చేసుకోవాలి అని చెప్పేసి నానా విధమైనటువంటి వేదోక్త స్తోత్రములను పఠిస్తూ ఉన్నాడు. ననాద నానాదురితౌఘమర్ధయన్. ఆ నందుడి కుమారుణ్ణి చూసి ననంద చాలా సంతోషిస్తాడు అక్రూరుడు. ఆ అక్రూరుడికి కృష్ణుడి దర్శన భాగ్యం కలిగింది. తరువాత కృష్ణుడు పిలిచి అక్రూరుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఎంత సంతోషమో అక్రూరుడికి. భక్తులకు దీనికంటే ఇంకేం కావాలి చెప్పండి. తర్వాత అక్రూరుణ్ణి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు బలరామకృష్ణులు.
ఒక ఉత్తమమైనటువంటి ఆసనాన్ని వేసి అందులో కూర్చోబెట్టి అక్రూరుణ్ణి మాట్లాడిస్తాడు కృష్ణుడు. క్షేమ కిం తవనః పితా చ కుశలీ స్వాధ్యాయ తీర్థాప్లుతి స్వర్గ్యారాధన ముఖ్య శోభన కృతిర్విఘ్నోజ్జితా వర్తతే కిం సంసార విముక్తయే ప్రయతసే కంసస్య వా కావా స్పృహ సత్వం వేత్స్యఖిలం యదద్యహి మయా కార్యం చ తజ్ఞాపయ. క్షేమ కిం తవ, నీవు క్షేమంగా ఉన్నావా అక్రూరా? నా తండ్రి వసుదేవుడు ఎలా ఉన్నాడు? పితాచ కుశలీ పితాచ కుశలీ స్వాధ్యాయ తీర్థాప్లుతి, రోజు శాస్త్రాధ్యయనాన్ని చేస్తూ ఉన్నావా? స్వర్గ్యారాధన ముఖ్య శోభన కృతిర్విఘ్నోజ్జితా వర్తతే, మోక్ష సాధనకు ఏ విఘ్నములు లేవు కదా, నిరంతరంగా సాధన చేస్తూ ఉన్నావు కదా. ఈ సంసారం నుండి విముక్తి చేయడానికి ఏదైనా ప్రయత్నాలను విశేషంగా చేస్తూ ఉన్నావా? సరే, కంసుడి కోరికలు ఏమున్నాయి చెప్పు, అన్నీ తెలిసినటువంటి వాడవు, ఇక తర్వాత నేనేం చెయ్యాలి అని నిజంగా అడిగేటుంటే కుశల వార్తలను, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, అవన్నీ లౌకికమైనటువంటి ఒక రెండు మాటల్లో అడగాలి. నిజంగా అడిగేటుంటే కృష్ణుడు చెప్పినట్టుగా మోక్ష సాధన ఏమన్నా చేసుకుంటూ ఉన్నావా? ఇంకా ఏవైనా కొత్త తత్వాలను శాస్త్రం ద్వారా గురువుల ద్వారా తెలుసుకున్నావా? నిరంతరంగా భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నావా? ఇటువంటి మాటలను మాట్లాడాలి సాధకులైనటువంటి వ్యక్తులు. అదే నిజంగా మనకు తారకమైనటువంటి. ఆ విధంగా కృష్ణుడు అడిగిన వెంటనే అక్రూరుడు చెబుతాడు, నీ అనుగ్రహం వల్ల సకలము కుశలమే స్వామి. క్షేమస్తావదనంత సరసిజే యావద్భవాన్ వర్తతే, నా హృదయ కమలంలో ఎప్పటి వరకు నీ ఉంటావో అప్పటి వరకు నాకు క్షేమమే కృష్ణ. స్వీయ క్లేశ వనానదే త్వయి సతి క్లేశ క్వపి పిత్రోస్తవ. కానీ నీకు జన్మనిచ్చే, అర్థాత్ నీ అవతారానికి కారణమైనటువంటి వారు నానా విధమైనటువంటి క్లేశాలను అనుభవిస్తూ ఉన్నారు. నీ రాక కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు, నీవు రావాలి అని చెప్పేసి తాను ప్రార్థన చేస్తాడు. నానా విధమైనటువంటి వ్రతాలను అన్నీ కూడా నీ అనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా జరుగుతున్నాయి స్వామి, దానికంటే ఇంకేముంది చెప్పు అని చెప్పేసి, ఎల్లబ్ధం తవ దర్శనం పరిచితో వేదచ్చయాత్యేశ్రుతం, నిగమైక వేద్యుడైనటువంటి నీవు నాకు కనిపిస్తూ ఉన్నావు కదా, ఇంకా దీనికంటే ఆనందం ఇంకేమున్నది స్వామి అని చెప్పేసి చెబుతాడు. ధనురుత్సవానికి నీకు ఆహ్వానం పంపించాడు, నీవు రావాలి అంటే సరే మధురా పట్టడానికి అలంకారప్రాయంగా నేను వస్తాను అని చెప్పేసి భగవంతుడు సంసిద్ధమవుతాడు. అప్పుడు గోపికా స్త్రీలందరూ కూడా విలాపాన్ని చేస్తారు, అయ్యో కృష్ణుడు వెళ్ళిపోతాడా అని. తర్వాత కృష్ణుడు అందరినీ అనునయించి, నేను ఎక్కడో లేను, సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాను అని చెప్పేసి వారికి చెబుతారు. అయమపిచ విరుద్ధ నామధేయో నయతి విలాప ఉపేక్ష కామినీనా, ఇతడు కూడా మా యొక్క బాధను అర్థం చేసుకోవటం లేదు, కృష్ణుడిని పిలుచుకొని వెళతాడు, మా ప్రాణమే పోతుంది కృష్ణుడు వెళ్ళిపోతే. ఎవరు పెట్టారో ఇతడికి అక్రూర అని, అతి క్రూర స్వభావం కలవాడు ఈతడు, సర్వథా అక్రూరుడు కాదు, క్రూరి అయినటువంటి వాడు అని చెప్పేసి. తర్వాత కంసుడు పిలుచుకోరమ్మన్నాడు అని చెబితే కంసుడికి కూడా శాపాన్ని ఇస్తారు. సేవకుడైనటువంటి ఇతడేం చేస్తాడు, సజ్జన విరోధి అయినటువంటి వాడు కంసుడు, అందువల్ల ఆ కంసుడి సంహారమే జరగాలి అని చెప్పేసి వారందరూ కూడా శాపాన్ని ఇస్తారు. తర్వాత ఇక అందరూ కూడా నీకు మంచి జరగాలి కృష్ణ, మళ్ళీ కంసుడిని సంహారం చేసి కృష్ణుడు వస్తాడు అని వారు అనుకున్నారు. కానీ ఇక అప్పుడు వెళ్ళినటువంటి వాడు ఎప్పుడూ కూడా బృందావనానికి కృష్ణుడు వెళ్ళడు, బలరాముణ్ణి పంపిస్తాడు, వాళ్ళనే మరొక చోటికి పిలిపిస్తాడు కృష్ణుడు, కానీ తాను మాత్రం అక్కడికి వెళ్ళడు. తర్వాత అక్రూరుడు వాళ్ళని పిలుచుకొని రథంలో కూర్చోబెట్టుకుని వెళుతూ మధ్యలో యమునా నది, అక్కడ స్నానం చేసి మాధ్యాహ్నికాన్ని చేయాలి అని చెప్పేసి సిద్ధమై స్నానానికి వెళతాడు. సిద్ధమంత్ర అని ఆచార్యుల వారు చెబుతారు. తాను వెళ్ళి మీరిద్దరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని వెళ్ళి స్నానం చేస్తే అక్కడ ఆ బలరామకృష్ణుడిద్దరు కూడా యమునలో కనిపిస్తారు. సరే తల పైకెత్తి చూస్తాడు, రథంలోనే కనిపిస్తారు.
ఎందువల్ల అంటే అతడు అఘమర్షణాన్ని సిద్ధం చేసుకున్నటువంటి వ్యక్తి. శేషశాయి అయిన రోజు కూడా శేషశాయి అయినటువంటి భగవంతుణ్ణి తన మనస్సులో ఆరాధన చేస్తూ ఎప్పుడూ ఆ రూపాన్ని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తికి ఇవాళ శేషశాయిగా కృష్ణుడు కనిపిస్తాడు. అదే కృష్ణుడు రథంలో లేడా అని చూస్తాడు, రథంలోనూ భగవంతుడు కనిపిస్తాడు, ఇక్కడ కనిపిస్తాడు. భగవంతుడి అద్భుతమైనటువంటి ఆ పరమైశ్వర్యాన్ని చింతన చేస్తూ తిరిగి తాను రథంలో కూర్చొని ఆ తాను వెళతాడు, వాళ్ళని పెంచుకొని మథురా పట్టణానికి వెళతాడు అన్నటువంటి దాన్ని దశమ సర్గంలో చెబుతారు. ఇంకా దశమ సర్గం కాస్త మిగిలి ఉంది, దాన్ని మళ్ళీ రేపటి రోజున తెలుసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. ఏకాదశి పర్వదినం విశేషమైనటువంటి కృష్ణుడి యొక్క తత్వాలు, కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి నానా విధమైనటువంటి లీలలను మనం స్మరణ చేసుకున్నాము. దీనివల్ల గురువంతర్యామి అయినటువంటి ఆ గోపాలకృష్ణుడు సంప్రీతుడై మనల్ని అనుగ్రహించని అని ప్రార్థన చేస్తూ కాయేన వాచ మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. నమస్కారం ఆచార్య గారు. నమస్కారం ఆచార్య. హరయే నమః. నమస్కారం. హరయే నమః. హరే ఆచార్య. హరయే నమః. నమస్కారం.